హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే స్పెషల్గా నా స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నా. నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశానండి. నేనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి తన లైఫ్లో ఇలానే ఫేస్ చేస్తుంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా పేరెంట్స్ నాకు ఏది కావాలంటే అది తీసిచ్చేవాళ్ళు. నాకు ఎలాంటి లోటు ఉండేది కాదు. మంచిగా చదువుకుంటూ నా లైఫ్ అయితే హ్యాపీగా ఉండింది. నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకైతే ఒక చిత్రమైన డిసీజ్ వచ్చింది. అదేంటంటే కాఫ్ అన్నమాట. అదేనండి, దగ్గు. కాఫే కదా, దానికి ఎందుకంత సీన్ చేసినాను అనుకోకండి. అదే నేను చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్ళింది. ఇంకా నేను తిరగని హాస్పిటల్స్ అంటూ లేవు నెల్లూరులో. ఇంకెందుకు అని చెన్నైలో కంచి కామకొట్టి చైల్డెస్ట్ హాస్పిటల్లో అయితే 1 year చూపించుకున్నానండి. ఇంకా అప్పటికి కొద్దిగా క్యూర్ అయింది, తగ్గిపోయింది చాలా వరకు. మళ్ళీ అదే కాఫ్ మళ్ళీ నా 8th స్టాండర్డ్లో వచ్చింది. 8th స్టాండర్డ్లో అయితే నేను అసలు చదవలేదనుకుంటా. 1 or 2 months వెళ్ళాను అంతే స్కూల్కి. నా స్కూల్ టీచర్స్ అలాగే కరెస్పాండెంట్ సార్ నా గురించి తెలుసుకొని నన్ను బాగా కేర్ అయితే తీసుకున్నారు. నేను 5th స్టాండర్డ్ వరకు వేరే స్కూల్లో చదువుకున్నా. ఒకరోజు వ్యాన్లో స్కూల్కి వెళ్తుంటే ఆ వ్యాన్కి యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల నాకేం కాలేదు, కానీ ఫ్రంట్ సీట్లో కూర్చుంటారుగా వాళ్ళకైతే చాలా బాగా దెబ్బలు తగిలాయి. మిర్రర్ పీసెస్ వచ్చి ముఖాన్ని గుచ్చుకొని పోయాయి. కొంతమందికి సీట్ ఐరన్ రాడ్ ఉంటుంది కదా, అది తగిలి టీత్ ఊడిపోయి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే జరిగిందండి. అందుకని స్కూల్ చేంజ్ అయిపోయా. నాకు మెడిసిన్స్ వల్ల ఎందుకో తెలియదు కానీ చాలా వెయిట్ అయితే పెరిగిపోయా. అప్పుడు ఇంకా 9th స్టాండర్డ్కి వచ్చేలోపు అంతా క్యూర్ అయిపోయింది. ఈ 2 yearsలో చాలా మనీ అయితే అయిపోయింది నాకు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఇంజెక్షన్, సెలైన్ పెట్టేవారు. ఇంకా స్కూలింగ్ అయిపోయాక ఇంకంతా మంచిగానే ఉండింది. మళ్ళీ మా చిన్న బాబు పుట్టినప్పుడు స్టార్ట్ అయింది. పైల్స్ వచ్చాయి ఒక 1 year. అది క్యూర్ అయిపోయాక మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను పడ్డ బాధ పగవాడికి కూడా పడకూడదు అనిపించింది. రోజు 6 ఇంజెక్షన్స్ వేసుకోవాలి, అది కూడా యాంటీబయాటిక్స్. అందులో 2 డైరెక్ట్గా నరానికే వేస్తారు ఇంజెక్షన్స్ అనేవి. ట్యాబ్లెట్స్ అయితే ఎలాగోలా వేసుకుంటాం, కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ వేసుకోవాలంటే ప్రాణం పోద్ది. 6 days ఇచ్చారు. 6 ఇంజెక్షన్స్ అంటే 6 into 6 36 ఇంజెక్షన్స్ మొత్తం. ఫస్ట్లో మేడం గారు ఏం చెప్పారంటే ఇది మెడిసిన్స్ వల్ల క్యూర్ అయ్యేది కాదు అని చెప్పారు. సరే ఇంజెక్షన్స్ వల్ల అవుతుందేమో చూద్దామని రాసించారు. నేను 3 days కంటిన్యూగా వేసుకుంటే స్వెల్లింగ్ వచ్చేసింది బాగా. ఇంక మేడం దగ్గరికి వెళ్తే వద్దు ఇంకా ఆపేద్దామన్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని అయితే కలవాలి. నాలాగా లేట్ చేస్తే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే వైట్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి. ఇదిగోండి ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి. అప్పుడైతే ఏదో ఫంక్షన్ ఉన్నింది, అందుకని చెప్పేసి చేతికి కోన్ అయితే పెట్టుకొని ఉన్నాను. తర్వాత మెడిసిన్స్తో అయితే క్యూర్ అయిపోయింది. మర్చిపోయా, డెలివరీ స్టోరీ కూడా ఉంది, అది ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటా. ఇదంతా ఎందుకు వచ్చిందంటే వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల. స్కూలింగ్ దగ్గర నుండి నేను వాటర్ ఎక్కువ తాగేదాన్ని కాదు. నాకు ఫస్ట్ నుండి డాక్టర్స్ చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే రోజుకి 3 నుండి 4 లీటర్ వాటర్ అయినా తాగాలి అని, కానీ నేను తాగలేను. అందుకే ఇలా ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చాయి నాకు. అండ్ నాకు బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది, అందుకని వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పర్లేదు, వాటర్ అనేది ఎక్కువగానే తీసుకుంటున్నా. ఇప్పటికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే లేవు. ఇదంతా నా స్టోరీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి ఇందులో షైగా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదుగా. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.